హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పుకుందాం. పంజాబ్లోని వాళ్ళ సొంతూరు లుధియానాలో మిత్తు అనే 22 ఏళ్ల యువకుడు జెస్సీ అనే అమ్మాయిని కలుసుకున్నాడు. వీరి పరిచయం ప్రేమగా మారింది. అయితే మిత్తు ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందినవాడు. జెస్సీ కెనడాలో కోట్లాది ఆస్తులున్న సంపన్న కుటుంబం నుంచి వచ్చింది. సెలవులకు పంజాబ్ వచ్చిన జెస్సీ మిత్తుతో ప్రేమలో పడింది. తమ కుటుంబ సభ్యులు తమ ప్రేమని అంగీకరించరని భావించిన జెస్సీ మిత్తుని రహస్యంగా గురుద్వారాలో వివాహం చేసుకుంది. 2 నెలల తర్వాత జెస్సీ తిరిగి కెనడా వెళ్ళింది. కొన్నాళ్ళకి వారి వివాహం గురించి కుటుంబానికి తెలిసిపోయింది. ముఖ్యంగా ఆమె మామ సుర్జీత్ బాద్షా, మరో మామ దర్శన్ బాద్షా, వీరిద్దరూ చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. వీరు బాగా ఆలోచించి మిత్తుని తమ కుటుంబం అంగీకరిస్తుందని జెస్సీని నమ్మించి అతన్ని కెనడాకు పిలవటానికి కావలసిన పత్రాలపై సంతకాలు చేయమని జెస్సీని ఆమె మామ దర్శన్ బాద్షా అడిగాడు. అయితే అవి మిత్తు తనను కిడ్నాప్ చేసి బెదిరించి పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ జెస్సీ పేరుతో ఉన్న తప్పుడు ఫిర్యాదు పత్రాలు. ఈ సంతకాలతో జెస్సీ కుటుంబం పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లకున్న పలుకుబడిని కూడా ఉపయోగించారు. దాంతో పోలీసులు మిత్తుని అరెస్ట్ చేసి హింసించారు. జెస్సీ ఈ విషయం తెలుసుకుని ఇండియాకి తిరిగి వచ్చి కోర్టులో మిత్తు నిర్దోషని, మా పెళ్లి స్వచ్ఛందంగా జరిగిందని చెప్పింది. దాంతో మిత్తు విడుదలయ్యాడు. మిత్తు విడుదలైన తర్వాత జెస్సీని ఆమె కుటుంబం బలవంతంగా కెనడాకు తీసుకెళ్లి గృహ నిర్బంధం చేసింది. అయితే జెస్సీ కెనడా నుంచి తప్పించుకుని తిరిగి ఇండియాకు వచ్చింది. ఈసారి జెస్సీ మిత్తుతో శాశ్వతంగా ఉండాలని నిర్ణయించుకుంది. బంధువుల ఇంట్లో ఉన్న జెస్సీ ఆచూకీ తెలుసుకున్న ఆమె తల్లి ఒకరోజు ఫోన్ చేసి వారి పెళ్లి ఘనంగా జరిపిస్తామని, తమ పరువు నిలబెట్టాలని కూతురుని కోరింది. జెస్సీ సంతోషంతో అంగీకరించింది. ఆ ఆనందంలో ఒకరోజు జెస్సీ మిత్తు పెళ్లి షాపింగ్కి స్కూటర్పై వెళ్ళారు. కానీ తిరిగి రాలేదు. సాయంత్రం మిత్తు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో స్పృహ కోల్పోయి ఉన్నాడన్న వార్త మిత్తు కుటుంబానికి తెలిసింది. జెస్సీ ఆచూకీ మాత్రం తెలియలేదు. మిత్తు స్పృహలోకి వచ్చాక మార్కెట్ నుండి తిరిగి వస్తుండగా కొంతమంది వ్యక్తులు తనను కొట్టి కాలువలో పడేశారని చెప్పాడు. మర్నాడు జెస్సీ మృతదేహం కాలువలో లభ్యమైంది. ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్టు తేలింది. పోలీసు విచారణలో జెస్సీ మామ దర్శన్ బాద్షా పంజాబ్ పోలీస్ ఇన్స్పెక్టర్ స్వర్ణ సింగ్ ద్వారా మిత్తును చంపడానికి కిల్లర్ అనిల్ వర్మకి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి కాంట్రాక్ట్ ఇవ్వగా వాళ్ళు వీరిద్దరిపై అటాక్ చేసి మిత్తుని కొట్టి చనిపోయాడనుకుని కాలువలో పడేసి జెస్సీని తీసుకుని లుధియానాలోని బొలారో గ్రామ సమీపంలో ఫామ్ హౌస్కి తీసుకువెళ్లారు. మిత్తుకు వ్యతిరేకంగా కంప్లైంట్స్ పేపర్పై సంతకాలు పెట్టమని జెస్సీని తీవ్రంగా కొట్టి హింసించినా ఆమె నిరాకరించింది. పరువే సర్వస్వం అనుకున్న ఆమె తల్లి మరింత డబ్బులు ఇస్తాను, జెస్సీ నోరు శాశ్వతంగా ముయ్యించమని ఆదేశించింది. దాంతో గూండాలు జెస్సీని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో దర్శన్ బాద్షాతో సహా మొత్తం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జెస్సీ తల్లి మల్కిత్ కౌర్ని, మామ సుర్జిత్ బాద్షాలను కూడా ప్రధాన నిందితులుగా చేర్చారు. కెనడాలో ఉన్న వారిని భారతదేశానికి రప్పించడానికి పంజాబ్ పోలీసులు సుదీర్ఘంగా పోరాడి రప్పించగలిగారు. జెస్సీ కుటుంబం వారికున్న పలుకుబడితో మిత్తుపై అనేక తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపించింది. న్యాయస్థానంలో మిత్తు నిర్దోషిగా తేలాడు. జెస్సీ హత్య జరిగి 25 సంవత్సరాలు దాటినా కూడా జెస్సీ తల్లి మరియు మామ ప్రస్తుతం బెయిల్పై స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ కేసు ఇంకా సంగ్రూర్ కోర్టులో కొనసాగుతోంది. న్యాయం కోసం మిత్తు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాడు. ప్రేమ పరువుల మధ్య జరిగే సంఘర్షణలో చాలా జీవితాలు నాశనం అవుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ కలుద్దాం.
ఉంటాను, మీ డిఎస్. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం మన స్పాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.